Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. అయితే గతంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు కూడా చాలా ఈ 30 నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో జూన్ 2వ తారీఖు రోజున మరి విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ నెల మొత్తం కూడా 6 నోటిఫికేషన్లు వేస్తామని చెప్పింది. చాలామంది ఇప్పటికే ఒక 3 నోటిఫికేషన్లు కూడా మరి విడుదల చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. వీటన్నిటిపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రియాజ్, అలాగే గ్రంథాలయ శాఖ చైర్మన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ప్రధానంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసలు ఎవరెవరికి ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉంది, సో దీంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో, అంటే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు 2026-27లో చాలా మరి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. ఎట్లా ఉండబోతుంది? సత్య గారు, మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు. ఒక మంచి అంశం మీద నాతో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేసేందుకు. అంటే మనకి నియామకాలు అనేది, జాబ్స్ గివింగ్, అది తెలంగాణ ఉద్యమ నినాదం. 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఆ ఉద్యోగాల కల్పనలో సక్సెస్ కాలేకపోయింది. ఎందుకోసం అంటే వాళ్ళు తెలంగాణకు సంబంధించిన నినాదాలకు పరిమితం అయిపోయినారు. వాళ్ళ మాటలు కోటలు దాటాయి తప్ప అడుగులు మాత్రం సంగేలు కూడా దాటలేకపోయినాయి. ఆ నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ది మెంబర్స్, ఒక సభ్యుడిగా చాలా క్లియర్గా ఖాళీగా ఉన్న ఉద్యోగాలని నింపుతామని చెప్పాం. అప్పుడు ప్రధానంగా మనకు పిఆర్సీ కమిటీ అది చెప్పిన 1,94,000 ఉద్యోగాల సంబంధించిన వివరాలు మేము ఇచ్చాం. ఆ నేపథ్యంలోనే 2023 ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ కొన్ని నోటిఫికేషన్స్ ఇష్యూ చేసింది. కానీ అవన్నీ లీగల్గా రకరకాల ఇబ్బందులతో కూడుకున్న అంశాలతో ముడిపడి ఉండేది. కోర్టు తీర్పులు వాటికి వ్యతిరేకంగా ఉండేది. జీవోలు సక్రమంగా లేకుండా ఉండేది. ఆ నేపథ్యంలోనే పేపర్ లీకేజ్ కూడా గతంలో బీఆర్ఎస్లో జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మొత్తం తెలంగాణ కాదు, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా యూపీఎస్సీకి పోయినాడు. యూపీఎస్సీకి వెళ్ళి యూపీఎస్సీలో ఆయన చాలా క్లియర్గా యూపీఎస్సీ యొక్క పనితీరును పరిశీలించాడు. ఆ అంశాలతోటి ఇక్కడ ఒక పోలీసు ఉన్నతాధికారిని చైర్మన్గా పెట్టినాడు. దాని తర్వాత ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్గా ఉన్న తెలంగాణకు సంబంధించిన గర్వించదగ్గ బిడ్డ బుర్రా వెంకటేశం గారు దీనికి ఇప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ విషయాలను మనకు ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ చుట్టూ చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో గత నోటిఫికేషన్లో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు సాధన చేసాం, మొత్తం 67,000 మందికి మేము సర్టిఫికెట్స్ ఇచ్చాం. మేము జాబ్ సర్టిఫికెట్స్ ఇచ్చాం. ఇప్పటివరకు ఎప్పుడు కూడా 28,000 మందికి జాబ్ సర్టిఫికేట్ ఇచ్చే చరిత్ర మొత్తం ప్రపంచంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇవేం చేస్తాం. అలాగే గతం మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తాం. నరసంపేట పబ్లిక్ మీటింగ్లో కానీ, అలాగే మనకు జూన్ 2న తెలంగాణ అధికార దినోత్సవం రోజున కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. దానికి అనుగుణంగానే 3 నోటిఫికేషన్లను జూన్ 1న రిలీజ్ చేసాం. ఒక రోజు 24 గంటల ముందే. పోయిన వీక్లో డిప్యూటీ డిఓ ఈఓకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసాం. భవిష్యత్తులో దాదాపుగా 28-29 నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని బుర్రా వెంకటేశ్వర గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రకటించారు. అలాగే పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూస్ మీద కూడా చాలా క్లారిటీని పోలీసు డీజీపీ గారు ఇచ్చారు. మొదటి దశలో 5,000 ఇస్తాం, రెండో దశలో 14,000 ఇస్తాం. అంటే ఓవరాల్గా పరిస్థితి ఆశాజనకంగా ఉంది. చదువుకునే విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిరాశ నుంచి బయటకు వచ్చి ఆశాజనకంగా ఉండే వాతావరణాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయని మీరు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఎవరెవరికి నోటిఫికేషన్లు ఇస్తారు, ఎవరు నిజంగా మరి చదువుకోవాలి, దానిపైన మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ఏ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. అన్ని డిపార్ట్మెంట్లకు లెటర్స్ ఇష్యూ చేస్తాం. అలాగే సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ అన్ని డిపార్ట్మెంట్లకు లెటర్స్ రాశాడు. ఓకే, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ప్రకటించమని చెప్పాడు. ఆ వచ్చిన కొద్దీ వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి యాడ్ చేస్తామని పబ్లిక్ సర్వీస్గా నోటీసులు వస్తుంది. నాకు తెలిసి ప్రధానంగా పోలీస్ శాఖలో చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. అలాగే ఇంజనీరింగ్ శాఖలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. దీంతో పాటుగా అనేక అభివృద్ధి శాఖలు ఏవైతున్నాయో వాటిలో రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. అలాగే డిఎల్ అండ్ జేఎల్ అంటే ప్రధానంగా డిఎల్ అంటే డిగ్రీ లెక్చర్స్కి సంబంధించి, పాలిటెక్నిక్ లెక్చర్స్ సంబంధించి రిక్రూట్మెంట్ చాలా కాలం తాగింది, అవి వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ ఉంటాయి. అందుకోసం నిన్న దాదాపుగా 124 పైగా ఎంపీడీఓ పోస్టులుగా గుర్తించారు. అవన్నీ గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు, గ్రూప్ 2 సంబంధించిన పోస్టులకు సంబంధించిన రెవెన్యూ విభాగాలు. ఇవన్నింటినీ జోడించి క్రమక్రమంగా ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చాలా క్లియర్ చెప్పాడు. ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి నెల
ప్రతి వారము నోటిఫికేషన్ల పరంపర ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఉద్యోగాలు ఏవైనా కూడా ఆ నోటిఫికేషన్ల ప్రకారం ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ ప్రకారం ప్రిపేర్ కావాలి, ఆ క్వాలిఫికేషన్ ప్రకారం దాన్ని అచీవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? చదువుకునే వాళ్ళు ఒకవైపు నిజంగా చదువుకుంటూనే ఉంటారు, కొంతమంది మరి నోటిఫికేషన్స్ ఇస్తున్నా కానీ, అంటే కొంత లేట్ అవుతుంది కాదనట్లేదు కానీ, సో నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు, కానీ కొంతమంది కావాలని ధర్నాలు కావచ్చు, ముట్టడీలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. మీరు చదువుకునే వాళ్ళకి, నిజంగా మనం జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సత్య గారు, మీ ద్వారా నేను యువతకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా, చదువు లేని భవిత పెద్ద సున్నా. అంటే మన భవిష్యత్తును చదువు మాత్రం నిర్ధారిస్తూ ఉంటుంది, వేరే ఏముండవు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఎగ్జామ్లో ఈ మచ్చ ఉంది, ఒక ఎగ్జామ్లో ఈ లోపం ఉందని మీరు చూపెట్టగలుగుతారా? లేదా దీనివల్ల ఈ ఎగ్జామ్కి లేదా ఈ ఎగ్జామ్ వల్ల ఇక్కడ లోపాలు జరిగినాయి అన్న విషయాన్ని ఎక్కడ చూపెట్టే అవకాశం లేదు. చదువుకున్న వాళ్ళకి, సంపూర్ణమైన మెరిట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. కాబట్టి సహజంగా కొంతమంది చదువుకు దూరమైన వాళ్ళు, లేదా చదువుకునే వాళ్ళని చూసి భరించలేని వాళ్ళు, లేదా చిన్న చిన్న అంశాలను లేవనెత్తి యువతను తప్పుడు మార్గంలో తీసుకెళ్ళేవాళ్ళు, నెగటివ్ సైకాలజీలోకి తీసుకొచ్చే వాళ్ళ పట్ల దూరంగా ఉండడం మేము చెప్తున్నాం. ఎందుకోసం మొత్తం చరిత్ర చూస్తే చదువుకున్న వాళ్ళకి ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. మరి యూపీఎస్సీ తరహాలో ఇప్పుడు ఒక పెద్ద మహత్తరమైన ప్రయోగాల కోసం మనం తయారవుతున్నాం. కాబట్టి దయచేసి మీరు నిరాశ నిస్పృహకు తీసుకొచ్చే అంశాలు, సైకలాజికల్గా ఎవరైతే మిమ్మల్ని వీక్ చేస్తూ ఉంటారో వాళ్ళకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సైకలాజికల్గా మిమ్మల్ని సొంతం చేయడం చేసే ప్రయత్నం చేయండి. 4 అంశాలను గమనించండి. ఒకటి, సిలబస్ అర్థం చేసుకోవడం సక్సెస్ కోసం. రెండోది, అవసరమైన పుస్తకాలను సేకరించడం. మూడోది, నిష్ణాతుల లెక్చర్స్ వినడం. నాలుగోది, మోడల్ ఎగ్జామ్స్ని రాయడం, గత ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం. ఈ 4 అంశాల ద్వారా సక్సెస్ ఉంటారు. మనం ఎప్పుడు సక్సెస్ కావాలంటే మన చుట్టూ వాతావరణం సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నెగటివ్ ప్రచారానికి దూరంగా ఉండండి, పాజిటివ్ కోణంలో పోవాలని మీ ద్వారా నేను యువతకి, విద్యార్థికులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం.